హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు కదూ. ఈరోజు కార్తీక పురాణంలో 23వ అధ్యాయం తెలుసుకుందాం. పురంజయుడు మోక్షం పొందడం. అగస్త్య మహర్షి అత్రి మహర్షిని, ఓ మహర్షి, యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏం చేశాడు, ఆ తర్వాత జరిగిన కథ ఏమిటో కూడా నాకు వివరించు అంటూ అడిగాడు. అగస్త్యుడి ఉత్సాహాన్ని చూసి అత్రి మహర్షి కూడా సంతోషంతో యుద్ధం తర్వాత పురంజయుడు చేసిన రాజ్యపాలన తదితర వివరాలు చెప్పడం ప్రారంభించాడు. కార్తీక మాస వ్రతం చేయడం ద్వారా పురంజయుడు గొప్ప దైవబలాన్ని పొందాడు. అతడి తేజస్సు బాగా పెరిగింది. శత్రుశేషం ఉండకూడదు అనే పెద్దలు చెప్పిన మాటల్ని ఆచరణలోకి తీసుకొచ్చాడు. తన కనుచూపు మేరలో ఉన్న శత్రువులందరి మీద విజయం సాధించాడు. తన రాజ్యానికి శాశ్వత రక్షణ కల్పించాడు. ఎన్ని యుద్ధాలు చేస్తున్నా విష్ణు భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. దాంతో అతడి పరాక్రమం మరింత బాగా పెరిగింది. సత్యదీక్షాపరుడుగా, పవిత్రుడుగా, నిత్య అన్నదాతగా మారాడు. వేద శాస్త్రాలలో విషయాలన్నీ తెలుసుకున్నాడు. వాటి ప్రకారం తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు. భక్తుల్ని ఆదరించేవాడు. విష్ణుభక్తితో మారిన అతడు చేస్తున్న పరిపాలన పట్ల ప్రజలు ఎంతగానో సంతోషించారు. అతడి సంపాదన కూడా బాగా పెరిగింది. ఇంద్రియ నిగ్రహం కూడా సాధించాడు. పెద్దలు చెప్పిన ఆచారాలు, సంప్రదాయాలన్నీ విడిచిపెట్టకుండా పాటించేవాడు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా అతడికి ఇంకా సంతృప్తి కలిగేది కాదు. శ్రీహరిని పూజించడానికి ఇంకా ఉత్తమమైన పుణ్యక్షేత్రం ఏమిటి అని ఆలోచించేవాడు. ఓ రోజున ఆకాశవాణి, పురంజయ, కావేరి నది సమీపంలో ఉన్న శ్రీరంగ క్షేత్రం గొప్ప పుణ్యక్షేత్రం. శ్రీరంగనాథస్వామి అక్కడ కొలువై ఉన్నాడు. నువ్వు ఆయన్ను సేవించు అంటూ పురంజయుడికి చెప్పింది. ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు ఎంతో సంతోషించాడు. కొంతకాలానికి శ్రీరంగం చేరుకున్నాడు. అక్కడ స్వామిని దర్శించి అమితమైన ఆనందాన్ని పొందాడు. ఆ స్వామి ముందు 2 చేతులు జోడించి నిలబడి గోవింద, గోపాల, హరి, అనంత, అచ్యుత, ముకుంద, దయానిధి, కరుణా సముద్ర అంటూ అనేక విధాలుగా నమస్కారాలు చేశాడు. స్వామి దర్శించుకున్న ఆనందంతో ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాడు. ఆ ఏడాది కార్తీక మాసం పూర్తిగా శ్రీరంగ క్షేత్రంలోనే గడిపాడు. శాస్త్రంలో చెప్పిన అన్ని నియమాలు పాటిస్తూ కార్తీక వ్రతాన్ని పాటించాడు. స్వామి ఆశీస్సులు తీసుకుని తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు. శ్రీరంగం నుంచి రాజ్యానికి చేరుకున్న తర్వాత కూడా పురంజయుడు తన విష్ణు భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రజలకు ఆనందం కలిగేలా రాజ్యపాలన చేశాడు. క్రమంగా అతనికి వృద్ధాప్యం వచ్చింది. దాంతో రాజ్యాన్ని వారసులకు అప్పగించి తాను వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించాడు. జీవితపు చివరి రోజు వరకు విష్ణు భక్తిని అర్చనలు నిర్వహిస్తూ గడిపి పురంజయుడు మరణం తర్వాత విష్ణు సన్నిధికి చేరుకున్నాడు. ఓ అగస్త్య మహర్షి, కార్తీక వ్రతం చాలా ప్రభావం కలిగింది. ప్రతి మనిషి ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. పురంజయుడి కథ చదివిన వారికి కూడా పుణ్యం కలుగుతుంది అంటూ పురంజయుడి కథ ముగించాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యం 23వ అధ్యాయం సమాప్తం.